సెప్టెంబర్ 2024న 1640 కోట్లు కేంద్రం ఇవ్వటం జరిగింది. జనవరి 2025న 678 కోట్లు ఇవ్వటం జరిగింది. ఏప్రిల్ 2025న 1401 కోట్లు ఇవ్వటం జరిగింది. సెప్టెంబర్ 2025న 820 కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇవ్వటం జరిగింది. ఇంకా 796 కోట్లు ఈ నవంబర్ డిసెంబర్లో ఇచ్చేస్తున్నారు. అంటే ఏ విధంగా మాట ఇచ్చారో ఆ విధంగా కేంద్రం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సంస్థను ఆదుకుంటానికి 11,440 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్లు, స్టీల్ ప్లాంట్ కట్టాల్సిన 100 కోట్లు, ప్రాపర్టీ ట్యాక్స్ 100 కోట్లు, వాటర్ ట్యాక్స్ 100 కోట్లు కట్టపోయినా సరే పెద్ద మనసుతో జీవీఎంసీతో మాట్లాడి, ఈపీడీఎల్స్తో మాట్లాడి వాళ్ళకి వెసులుబాటు ఇవ్వటం జరిగింది. దగ్గర 3,000 కోట్లు. ఒక సామాన్యుడు కరెంట్ బిల్లు 1 నెల 2 నెలలు కట్టపోతే ఫీజు తీసేస్తారన్నా. ఒకడు ఇంటికాడ ఇంటి పన్ను కట్టపోతే 2-3 నెలలు వాటర్ కట్ చేస్తారన్నా. ఇదే కార్మికులు వాళ్ళ ఇళ్ళ కాడ ఉంటున్నారు. వాళ్ళ ఇళ్లలో కరెంట్ బిల్లు కట్టపోతే వాళ్ళ కరెంట్ ఉంచుతారా? వాటర్ బిల్ కట్టపోతే ఉంచుతారా? కట్ చేస్తారే. కానీ సంస్థ మంది ప్రజలది, పేద ప్రజలది, బడుగు బలైన వర్గాలది, నా కార్మికులదని మన నాయకుడు, నా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. కాబట్టే 3,000 కోట్ల రూపాయలు ప్రజాధనం, ట్యాక్స్ పేయర్స్ డబ్బులు. అది ఈ 5.5 కోట్లు విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలో ఉన్న 32 లక్షల మంది కట్టే ట్యాక్స్ డబ్బులు కూడా. కానీ విమర్శలు లేకపోతే భయాలు ఏంటంటే, ఇప్పుడు ఆర్సెలర్ మిట్టల్ అక్కడే విశాఖలోనే వస్తోంది. సో దాన్ని అది కూడా చాలా పెద్ద స్థాయిలో వస్తుంది. లేకపోతే ఇంకోటి ఏదో అదానీ స్టీల్ వీళ్ళకి ఏదో ఇచ్చేస్తారని, మరి ఇట్లాంటి ప్రచారాలు అసలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఈ ప్రచారాలు ఏంటంటే మీ కూటమి ప్రభుత్వం తాలూకా కమిట్మెంట్ని, కోర్ కమిట్మెంట్ని క్వశ్చన్ చేసే ప్రచారాలు ఇవి అన్నా. ఇప్పుడు ప్రజలు ఇక్కడ ఎవరు నమ్మటానికి లేరు. 100% ప్రజలు వాస్తవాలు తెలుసు. ఈ సోషల్ మీడియా అలాగే కొంతమంది కొన్ని ఛానల్స్ వైసీపీకి అనుబంధం ఉన్న వాళ్ళు ఇది కేవలం ఇందాక పెద్దలు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు సమ్మిట్ సక్సెస్ అయింది. 3 రోజులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అలాగే అంతా అధికారులు చాలా కష్టపడ్డారు. 13,25,000 కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినాయి. అనేక కంపెనీలు వచ్చి ఒప్పందాలు చేసుకున్నాయి. అనేక లక్షల మందికి యువతకి ఉద్యోగాలు వస్తాయి. రాబోయే 4-5 ఏళ్లలో ఈ కార్యరూపం దార్చిద్ది. దీన్ని ఎలా డైవర్ట్ చేయాలి అనేది వాళ్ళ ఒక ఆలోచన. రాజకీయ పార్టీలు రాజకీయం చేయకుండా ఏం చేస్తారన్నా, ప్రవర్తనలు చెప్తారేంటి? వాళ్ళు కూర్చొని సబ్మిట్ లో నారా చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయిన మీట్ లో కూర్చొని రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి ఈ 3 రోజులు నేనేం చేశా, నా ప్రభుత్వం ఏం చేసింది, ఏ విధంగా మనం అచీవ్మెంట్ అయ్యామనేది తెలియపరచాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కాబట్టి ఆయన మాట్లాడుతుండగా ఒక పత్రికా సోదరుడు సార్ స్టీల్ ప్లాంట్ లో అక్కడ అసందర్భమైన సందర్భం లేని నిజంగానే అసలు అప్పుడు నిజంగానే అక్కర్లా దాని ఆ ప్రశ్న సరే అడిగారు, కానీ ఆ సందర్భం వేరే, ఆ చర్చ వేరే. గఫూర్ గారు నవ్వుతున్నారు, ఎందుకు అడగకూడదని అనుకుంటున్నారు, మరి ఏంటో మాట్లాడదాం. గఫూర్ అన్న నవ్వినా ఆయన మనసులో మేమే ఉంటాం, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకు అనుమానం వచ్చింది? మనసులో ఇందాక ఎవరు లేరని చెప్పారు, మీరు లేరు, వైసీపీ లేరు, వైసీపీ వాళ్ళు లేరని చెప్పారు. కాదు మేము ఉంటామంటే మంచితనం ఉంటుంది. మంచితనం ఉంది అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఎందుకంటే వాస్తవంగా అభివృద్ధి దిశలో ఆంధ్రప్రదేశ్ పోతుంది, విశాఖపట్నం పోతుంది, అమరావతి పోతుంది, పోలవరం పోతుంది, రాయలసీమ పోతుంది. అన్ని అభివృద్ధి జరుగుతున్నాయి. అన్ని వర్గాలు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ సంతృప్తిగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా అన్ని వర్గాలు. సో నాకు అర్థమైంది ఏంటంటే మీ హ్యాపీనెస్ ఇండెక్స్ లో అందరూ బాగానే ఉన్నారు ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ నాయకులు తప్ప, అంతేనా? వాడెప్పుడు బాగుండరన్నా. ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, ఈ రాష్ట్రాన్ని ముంచేయడానికి, ప్రజల్ని అరచేతిలో వైకుంఠం చూపెడటానికి. వీళ్ళంతా సోషల్ మీడియా కానీ వీళ్ళ యొక్క ఛానల్స్ కానీ ఎలా ఉంటాయంటే అశ్వత్థామ హత కుందరా అంటే
అశ్వత్థామ అనే పేరు కలిసి చనిపోయింది ఏంటి? ఏనుగు. కానీ అక్కడ ఆ యొక్క మహాభారతంలో ద్రోణాచార్యులు గారు విల్లు వదిలేయాలంటే వాళ్ళ కొడుకు చనిపోయాడని తెలిస్తేనే విల్లు వదిలేయగలుగుతాడు. అవును అవును. కానీ ఆయన ఏమిన్నాడు? అశ్వత్థామ చనిపోయాడంటే ఆయన కొడుకు చనిపోయాడు అనుకుంటున్నాడు. అశ్వత్థామ అతహ వరకు విన్నాడు ఆయన. కుంజరహ నెమ్మదిగా చెప్పారు, వినలేదు. కుంజరా అని అది కూడా ఎవరి చేత చేపించారు? ధర్మరాజు చేత చేపించారు. అవును. అలాంటి వాళ్ళు వీళ్ళు. సో మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇప్పుడు అది కూడా ఎవరితో చేయిస్తున్నారంటే పొలిటికల్ గా ఈ కార్మిక వర్గాల్లో కొంతమందిని విచ్ఛిన్నం చేసి విడదీసి చేయిస్తున్నారనా మీరు చెప్పే ఇప్పుడు పాయింట్? పాపం కార్మిక సంఘాలకి అమాయకులకి మోసం చేసి ఇందాక మా గఫూర్ అన్న చెప్పారు సర్కులర్. అదిగో సర్కులర్. ఏంటి సర్కులరు? దీంట్లో ఏం తప్పు ఉందా అని నేను చూసా. గఫూర్ భాయ్ దేకో 15/11/2025 రిఫరెన్స్ నంబర్ 2025 హెచ్ఆర్సిఎస్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అన్నా. దీంట్లో ఏముందంటే disbursement of salary proportionate to the achieved capacity utilization target. గఫూర్ అన్న చెప్పింది కరెక్టే. కానీ దీంట్లో ఏ విధంగా ఇచ్చారని చూస్తే ఇక్కడ చూడండి, బ్లాస్ట్ ఫర్నెస్ 19,000 టన్నులు ఆఫ్ హాట్ మెటల్ పర్ డే యావరేజ్ రాబోయే రోజుల్లో రాబోయే 2 నెలల్లో ప్రొడక్షన్ చేయాలి అని. ఇది సాధ్యమా? ఇది వాస్తవా అని నేను దాంట్లో స్టీల్ ప్లాంట్ డేటాని చూస్తే సెప్టెంబర్ 2025కే 16,299 అదేంటన్నా 16,299 టన్నులు మన కార్మిక సోదరులు ఆల్రెడీ ప్రొడక్షన్ చేసేసారు. సో ఇంపాసిబుల్ ఏం కాదు, అది ఇంపాసిబుల్ కాదు, 100% చేసేసారు. ఎవరైనా యాజమానం అరే బాబు ఇప్పుడు 80% చేసా హెచ్చు అయ్యాం, ఇంకో 20%. మీరు చెప్పిన దాని మీద గఫూర్ గారికి ఇందాక వారు కొన్నిసార్లు నవ్వారు ఆ సందర్భాలు మాట్లాడడం. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆల్రెడీ 16,340 దగ్గర ఉంది వాళ్ళకి మాట్లాడితే